వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు పెద్ద స్కామ్ అంటున్నారు సీఎం చంద్రబాబు. ఆ సమయంలో కోర్టుకు తప్పుడు పత్రాలు, స్టేట్మెంట్లు ఇచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో గ్రూప్ 1పై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. హాయ్లాండ్లో అక్రమంగా పేపర్ల ఎవాల్యుయేషన్ చేశారని, ఇది అత్యంత దారుణమని అన్నారు. ఈ స్కామ్పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ సీట్లో కూర్చొని తప్పులు చేసిన వ్యక్తి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అసెంబ్లీ అనేది ఒక పవిత్ర దేవాలయం, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక, జవాబుదారీతనానికి ఇది ఒక వేదిక అనే విషయం మనం మర్చిపోకూడదు. మా ఇష్ట ప్రకారం చేస్తాం, మేము వెళ్ళిపోతాం, ఎదురుదాడి చేస్తాం, కరెక్ట్ కాదు అధ్యక్ష. 1924 విధ్వంసం జరిగిందని, ఆ విధ్వంసం కూడా ప్రజావేదికతో ప్రారంభమైందని, అక్కడి నుంచి రాష్ట్రం అంతా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. స్టెప్ బై స్టెప్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినిందని, ఆ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వ్యవస్థల యొక్క విశ్వాసం పూర్తిగా పోయే చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా స్పష్టంగా ఇవన్నీ చూసిన తర్వాత ఒక కమిటీ ఓటేసి కమిటీ రిపోర్ట్ తెప్పిస్తే హైలాండ్లో ఎవాల్యుయేషన్ జరిగింది, అదే మాదిరిగా ఫ్రాడ్ జరిగింది అని నమ్మిన తర్వాత సిట్ కాన్స్టిట్యూట్ చేశారు అధ్యక్ష. ఇది హైలాండ్, ఇది కూడా ఇల్లీగల్. హైలాండ్కి తీసుకుపోవడానికే వీలు లేదు. ఫస్ట్ హైదరాబాద్ తీసుకెళ్లారు, సెకండ్ ఐలాండ్కి తీసుకెళ్లారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, మధుసూదన్ రావు ఎండి క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అసెంబ్లీ కూడా బ్రాడ్కాస్ట్ చేశాడని 1924 ఆయన ఏజెన్సీకి ఇచ్చారు. ఈయన మొత్తం ఇది హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్ రూల్ ప్రకారం 17 సీరియల్ నెంబర్ 9 ది Commission's regulation and rules procedure places the appointment of examiners with the APPSC chairman's approval only. ఇది కూడా సెక్రటరీ పంపించేశాడు. నెక్స్ట్ పేరా 32 పేజ్ 60 ఆఫ్ ది APPSC అఫీషియల్ మాన్యువల్, క్యాంసైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైలాండ్లో 84 రోజులు పెట్టారు. కడాన దిశ వాళ్ళ పేరు చూస్తే ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, డ్రైవర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా ఉన్నారు. అంటే గ్రూప్ 1 సర్వీసెస్ని ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు కన్స్ట్రక్షన్ వర్కర్స్తో, డ్రైవర్స్తో, ప్లంబర్స్తో చేయించారంటే ఎంత అహంభావం, ఎంత అరాచకం, అంటే ఎంత వీళ్ళు ఏమనుకున్నారో దాన్ని చూస్తే ఓసారి మనందరూ కూడా అర్థం కాదు. సీఎం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే ఏంటి? సీఎం యొక్క ఐస్ అండ్ ఇయర్స్. ఎవ్రీడే ఏం జరిగినా రాష్ట్రంలో బ్రీఫ్ చేసే బాధ్యత ఐజీ ఇంటెలిజెన్స్ది. అలాంటి ఐజీ ఇంటెలిజెన్స్కి సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. అక్కడుండే చైర్మన్ని కట్టడి చేశారు, అతన్ని బయట రానియకుండా చేశారు. ఆయన ఆఫీసులో ఒక విధంగా చెప్పాలంటే బంధించే పరిస్థితికి వచ్చారు ఆ రోజుల్లో. ఈయన ఫ్రెండు సెక్రటరీ, ఆయన శ్రీనివాసరావు ఎండి స్టోన్ మీడియా, ఆయనకు పంపించారు. ఆయన ఇంటర్న్ ఏం చేశాడు? మహంకాళి రఘురాం, ఆయన ఒక ఫ్రీలాన్సర్, కజిన్ ఆఫ్ శ్రీనివాస్. ఆయన ఒక ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్స్ పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తాడు. తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈరోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడ ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ.
అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది, కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. Tampering with the original answer sheets may be detected adopting the scientific and other techniques. The report shall be submitted by SIT on or before 16/3/26. మొన్నే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు దిశ కోర్టుకి. కోర్టు మళ్ళీ ఫస్ట్ కేసారు.